సరే, నాకు ఒకటి అర్థం కాలేదు. నీకు ఎప్పటి నుంచో ఒక స్వరం వినిపిస్తోందన్నా ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? నిన్ను బాధ పెట్టకూడదని. మనం ఒట్టు పెట్టుకున్నాం కదా మన మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదని. అసలు అసలు ఏం జరిగిందో నాకు చెప్పాక. ఆ మంత్రాల అడవిలోని దివ్యశక్తులని మేల్కొల్పాను. నువ్వు ఈ విషయం చెప్తావని నేను అస్సలు ఊహించలేదు. ఆగు, ఏంటేంటి మంత్రాల అడవా? నాన్నగారు చెప్తూ ఉంటారు అదేనా? అవును. ఎందుకు అలా చేసావు? ఆ స్వరం కారణంగా. ఇది నీకు వింతలా ఉండొచ్చు కానీ ఎవరైతే నన్ను పిలుస్తున్నారో అది మంచికే అనిపిస్తుంది. అయినా అలా ఎలా చెప్పగలవు? ఒకసారి మన రాజ్యాన్ని చూడు. నాకు తెలుసు, నా శక్తులకి అది ముందే తెలుస్తుంది. అది నా నమ్మకం. అవునా? అరే, ఇప్పుడు ఏం చేద్దాం? కదిలి రాళ్ళు. నేను చూసి ఎన్నాళ్ళైందో. మీరిద్దరూ కలిసి ఉంటే దేన్నైనా సాధిస్తారు ఎల్సా. నువ్వు చేసిన పనికి ఫలితమేంటో తెలుసుగా. కోపంగా ఉన్న దివ్యశక్తులతో పెట్టుకోవడం వల్లే ఈ ప్రమాదం. అవి ఇంకా కోపంగా ఎందుకున్నాయి? వీటన్నిటికీ ఆరెండల్తో సంబంధం ఏంటి? చూద్దాం, నాకేమైనా కనిపిస్తుందేమో. గతంలో మనకు తెలియని తప్పులెన్నో జరిగాయి. ఆ తప్పుల్ని సరిదిద్దక తప్పదు. లేకుంటే ఆరెండల్ సురక్షితం కాదు. నిజాన్ని తప్పకుండా కనుక్కొని తీరాలి. అలా జరగకపోతే మనకు భవిష్యత్తు లేదు. భవిష్యత్తు లేదా? ఎవరైతే భవిష్యత్తు నిలబెట్టాలనుకుంటారో వారు తరువాత చేసే పని తప్పక సరైనదై ఉండాలి. ఇప్పుడు సరైన పని ఏంటంటే నేను ఆ మంత్రాల అడవికి వెంటనే వెళ్ళి ఆ స్వరాన్ని కనుక్కోవడం. క్రిస్టోఫ్, నీ బండిని స్వెన్ని ఇస్తావా? నాకెందుకు నీ ఆలోచన అంతగా నచ్చట్లేదు. నేను ఒంటరిగా వెళ్ళనివ్వను. అలా వద్దు. నన్ను కాపాడటానికి నాకు శక్తులున్నాయి, నీకు లేవు. నేను ఉత్తర పర్వతం ఎక్కా, గుండె గడ్డ కట్టినా బతికాను. ఆ ద్రోహి హ్యాండ్స్ నుంచి నిన్ను కాపాడా. ఇవన్నీ ఏ శక్తులు లేకుండా చేశా. కాబట్టి నేను వస్తున్నాను. నేను వస్తా, బండి తోలుతా. నేను మీ ప్రజల్ని చూసుకుంటాను. మేము తిరిగి వచ్చే వరకు వారిని రాజ్యానికి దూరంగా ఉండేలా చూడండి. తప్పకుండా. వాళ్ళకు కూడా చెప్తాం. ఆనా, తన గురించే నా ఆందోళన. ఎల్సా శక్తులే ప్రపంచానికి చాలా ఎక్కువ అని ఎప్పుడు భయపడ్డాం. కానీ ఇప్పుడు గెలవడానికి అవి సరిపోతే చాలని నమ్ముదాం. తనకి ఏ హాని జరగనివ్వను.